విజయవాడలో బీహార్ నుంచి వచ్చిన కొంతమంది గన్స్ని అమ్మే ప్రయత్నం చేయడం, ఈ నేపథ్యంలో అక్కడ కాల్పులు చోటు చేసుకోవడం, వారిని వెంటాడి వేటాడి మన పోలీసులు పట్టుకున్న తీరు సినిమా ఫక్కీలో జరిగింది. సినిమాలో జరిగేటువంటి యాక్షన్ సీక్వెన్స్కి ఏమాత్రం తగ్గకుండా అక్కడ ఉత్కంఠ కనిపిస్తోంది. విజయవాడలో బీహార్ గన్స్ ముఠా హల్చల్ చేసింది. కాల్పుల కలకలం ఘటనతో నిందితుడి దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. బస్టాండ్లోని బాలాజీ హోటల్లో దిగాడు ఆ నిందితుడు, అతని ముఠా. బీహార్ నుంచి తుపాకులు తెచ్చి విజయవాడలో అమ్మే ప్రయత్నం చేశారు. బీహార్ గన్స్ ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటాడి పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీవీ చేతిలో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాల్పులకు తెగబడి ఆ నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. సినిమా ఫక్కీలో అతన్ని కిలోమీటర్ మేర వెంబడించారు మన ఈగల్ టీం అధికారులు. గన్ చేత్తో పట్టుకొని పరుగులు పెట్టాడు ఆ నిందితుడు మురళి. హోటల్ నుంచి ఈగల్ టీం అధికారులు పోలీసులను తోసేసి పరుగు అందుకున్నాడు. హోటల్ నుంచి విజయవాడ హైదరాబాద్ హైవేపై పరుగులు పెడుతూ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని రికార్డ్ అయ్యాయి. ప్రాణాలకు తెగించి నిందితుడు మురళిని పట్టుకున్నారు ఈగల్ టీమ్ ఫోర్స్. గత ఏడాది డిసెంబర్ 19న విజయవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక హోటల్లో బస చేశాడు మురళి. ఈ ఏడాది జనవరి 19, 23 తేదీల్లో ఇదే హోటల్లో మరొకసారి మురళి దిగాడు. అక్కడే బస చేస్తున్నాడు. ఈ నెలలో 5, 6 తేదీల్లో బాలాజీ హోటల్లో చెక్-ఇన్ అయినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. మురళి ఎవరిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహిస్తున్నాడు అనే కోణంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గన్తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంపై అధికారులు చాలా సీరియస్గా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అదిగో మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. వెంటనే అధికారులు మీరు 1 by 1 విజువల్ ఒక్కసారి చూడండి. ఆ పైన ఉన్నటువంటి విజువల్ మీరు చూడొచ్చు. రోడ్డు మీద హైవే మీద పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని వెనక చేజ్ చేస్తూ అధికారులు అతని వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. జస్ట్ ఆ విజువల్ అదిగో మీరు చూస్తున్నారు. విజువల్ ఆ షార్ట్స్ వేసుకున్న వ్యక్తి, ఆ షార్ట్స్ వేసుకొని బ్లాక్ టీషర్ట్ అండ్ వైట్ షార్ట్స్ వేసుకున్నటువంటి వ్యక్తి రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరిగెత్తుతున్నాడు. వెనక అధికారులు ఏమో ఒక స్కూటీ మీద అతన్ని వెంబడిస్తున్నారు. కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అండ్ రోడ్డు మీద చాలామందికి ఏమో అర్థం కావడం లేదు అతన్ని ఎందుకు అదిగో మీరు చూడండి. అతను అక్కడి నుంచి ఆ గోడ ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ గోడ పక్కనే హైట్గా ఉంది, ఒక చిన్న కొండలాగా. అది ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తానికి అతన్ని పట్టుకున్నారు పోలీసులు. చూడొచ్చు అదిగో అక్కడి వరకు స్కూటీ మీద వెళ్ళారు. వెంటనే దిగి అతని వెంట పరిగెడుతున్నారు. అతను రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అయినా సరే అతన్ని వదలకుండా రోడ్డు క్రాస్ చేస్తూ ఆపోజిట్లో వెళ్తూ రోడ్డుకి ట్రాఫిక్కి ఆపోజిట్లో వెళ్తూ సైతం అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం. అక్కడి వరకు అప్పటికే ఆపోజిట్లో ఒక బుల్లెట్ మీద ఒక పోలీసు వచ్చారు. అతను అటు పారిపోయిన వెంటనే ఆ బుల్లెట్ని తిప్పుకొని అటువైపుగా వెళ్ళడం. అతను అక్కడి నుంచి ఇలా వెహికల్స్ రోడ్డు మీద అయితే చాలా వేగంగా వస్తున్నారు కాబట్టి ఇక లాభం లేదని చెప్పేసి అక్కడి నుంచి ఆ గోడ లాంటిది ఉంటే అది ఎక్కి పక్కకు వెళ్ళే ప్రయత్నం చేయడం. ఈలోగా పోలీసులు అక్కడ కూడా ఎక్కి అతన్ని పట్టుకోవడం. అతని చేతిలో గన్ ఉంది. ఒకవేళ కాల్చితే తమకేమవుతుందో అని కూడా కనీసం లెక్క చేయకుండా పోలీసులు చాలా రిస్క్ చేశారని చెప్పాలి. మరోవైపు హోటల్కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఘటన జరిగిన సమయంలో అతను ఫైర్ చేసిన తర్వాత పరిగెత్తుతుంటే ఆ విజువల్స్ ఒకసారి ఎలా ఉన్నాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఏ లుక్ దేర్. అదిగో ఇది హోటల్ రిసెప్షన్ ఇది. అక్కడి నుంచి అతను అదిగో మీరు చూడొచ్చు. అదిగో అతని చేతిలో గన్ కనిపిస్తోంది. ఆ లోపలికి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అండ్ అతనికి సంబంధించినటువంటి లగేజ్ మీరు చూస్తున్నారు. ఆ గన్స్ దాచి ఉంచినటువంటి ఆ బ్యాగ్స్ అవన్నీ కూడా తర్వాత అధికారులు చెక్ చేయడాన్ని మీరు గమనించవచ్చు. అతనికి సంబంధించిన కొన్ని వస్తువులు ఆ బ్యాగ్స్లో దొరికినట్లుగా మనకు కనపడుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అధికారులు ప్రాపర్గా రికార్డ్ చేశారు. అతనికి సంబంధించిన బ్యాగ్ ఇది. మోస్ట్లీ ఎక్కువగా బట్టలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా చిన్న బ్యాగ్ మరొకటి కనిపిస్తుంది. అండ్ అతని బట్టలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇట్ సీమ్స్ లైక్ అతను చాలా ఎక్కువ బట్టలు క్యారీ చేయడాన్ని బట్టి చూస్తే ఎక్కువ రోజుల పాటు అతను అక్కడ ఉండాలని
ప్రయత్నం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ ఎవరైతే మురళి అనే వ్యక్తి ఆ గన్తో కాల్చి పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారో అతనికి సంబంధించినటువంటి ఫోటోను నేను మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తోంది. కే మురళి అడ్రస్ మనకి కింద కనిపిస్తోంది. ఎస్సీ కాలనీ 411/48 ఎస్సీ కాలనీ, వరంగల్ సిటీ. అంటే ఇక్కడి కనెక్షన్స్ ఉన్నాయి, తెలంగాణ మేల్. సో వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తోంది. అక్కడి నుంచి గన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నించాడా, లేకపోతే ఇంకెవరినైనా అసాసినేట్ చేసే ప్రయత్నం చేశాడా అనే కోణంలో ఇప్పుడు ఈ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అతని బ్యాగ్ మనం చూసాం. బ్యాగ్లో చాలా ఎక్కువ బట్టలు ఉండడాన్ని గమనిస్తే అతను ఎక్కువ రోజుల పాటు అక్కడ స్టే చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఆర్ అతను ఎక్కువగా ట్రావెల్ చేస్తూ మల్టిపుల్ ప్లేసెస్ తిరుగుతున్నట్లుగా అయినా మనం అనుమానించవచ్చు. మరోవైపు అదిగో ఆ పై విజువల్లో మీరు చూడొచ్చు, బ్లాక్ టీషర్ట్ అండ్ వైట్ షార్ట్స్లో అతను పరిగెత్తుతూ ఉన్నాడు. హీ వాజ్ వెరీ క్యాజువల్. అంటే ఖచ్చితంగా అతను బయటికి వెళ్ళేసరికి ఎవరినో కలవడానికి అనుమానం రాకుండా చాలా నార్మల్ డ్రెస్లో వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది. వరంగల్కి చెందిన వ్యక్తి అంటూ తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు అతని అడ్రస్ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం అతనికి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ సంపాదించాడు, ఎవరికి ఇవ్వబోతున్నాడు, ఇక్కడ బిజినెస్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు, వీటితో పాటుగా అతను ఏదైనా అసాసినేట్ చేసే ప్రయత్నం చేశాడా, ఎవరినైనా అంటే ఎవరి ప్రాణాలనైనా తీసే ప్రయత్నంలో ఉన్నాడా అతను? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా చాలా స్ట్రేంజ్ విజువల్స్ నేను ఆల్రెడీ చూపిస్తున్నాను వ్యూవర్స్కి. అంటే సినిమా ఫక్కీలో జరగడం మనం గమనిస్తున్నాం. అతను రావడం, గన్తో అక్కడ బెదిరించడం, పోలీసులు అతను వెంబడించడం, కిలోమీటర్కి పైగా పారిపోయినట్లుగా తెలుస్తుంది. అండ్ అతను వరంగల్కి సంబంధించిన వాడంటూ తెలుస్తుంది. అడ్రస్ ప్రూఫ్లో అసలు వరంగల్కి సంబంధించిన మురళి అనే వ్యక్తి బీహార్తో ఏం సంబంధం, ఆ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్, అధికారులకి అనుమానం ఎలా వచ్చింది, ఈ ఎపిసోడ్ అంతా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు? ఎస్ నందు, ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30కి ఏదైతే విజయవాడ పోలీసులు క్యాజువల్ గా వాళ్ళు ఒక వజ్రప్రహార ఆపరేషన్ అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఈ రోజు ఉదయాన్నే. అంటే అన్ని హోటల్స్ చెక్ చేయడం, మిడ్ నైట్ చెక్ చేయడం, తర్వాత కొన్ని అనుమానం ఉన్న కాలనీలు ఇవన్నీ చెక్ చేస్తున్న సమయంలో ఈ రోజు కూడా తెల్లవారుజామున ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న బాలాజీ హోటల్ కి ఈ వజ్ర ఆపరేషన్ పాల్గొన్నారు. దీంట్లో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, డిఐజీ రవికృష్ణ సంబంధించిన టీం దాదాపుగా 70 మంది ఈ సిబ్బందిలో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 5 గంటలకి అన్ని నగరంలో ఉన్న లాడ్జీలు, బస్ స్టాండ్లు ఆకస్మిక తనిఖీలు చేపించారు. అయితే సడన్ గా ఎక్కడైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా బాలాజీ హోటల్ ఉందో ఆ హోటల్లో క్యాజువల్ గా ప్రతి రూమ్ లోకి వెళ్ళడం, ఆ రూమ్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడడం, వ్యక్తుల్ని పరామర్శించడం, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెక్ చేయడం అనేది ఒక ఆపరేషన్. అందులో భాగంగానే సడన్ గా ఈ రోజు కూడా బాలాజీ హోటల్కి వెళ్ళిన తర్వాత కన్నం మురళీ పటేల్ అనే యువకుడు సడన్ గా అక్కడ ఆయన రూమ్ ని తలుపు తెరచడం, అంటే తెల్లవారుజామున 6 గంటల టైంలో జరిగినప్పుడు వాళ్ళ మధ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను వరంగల్ నుంచి అని చెప్పాడు. తర్వాత అన్ని విషయాలు చెప్పాడు. కానీ సడన్ గా ఆ లీగల్ టీం ఒకసారి అతను బ్యాగ్ చెక్ చేస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. అతని దగ్గర ఒక హ్యాండ్ మేడ్ రివాల్వర్ దొరికింది, 5 లైవ్ రౌండ్స్ బుల్లెట్స్ ఉన్నాయి, పెప్పర్ స్ప్రే ఉంది, ఒక టీజర్ గన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.